మంత్రి, రాజ్యములో నేను చూచున్నది, నేను వినుచున్న సమాచారమునకు భిన్నముగా ఉన్నది. గత కొద్ది దినములుగా నేను ఎంతో ఆలోచించి ఒక నిర్ణయంలోకి వచ్చింది. ఏమిటి ప్రభు? మన ప్రజల యొక్క పరిస్థితులు, వారి ప్రతిస్పందనలను ప్రత్యక్షంగా తెలుసుకున్నటకు నేను వారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం రాజా. చూడండి, రేపు రాజచంద్రుని అధికారులను సమావేశపరిచి పరిపాలన విధులకు, అధికార పనులకు ఆటంకము కలగకుండా మేము ఈ వృత్తుల యందు యథాప్రకారంగా కొనసాగమనండి రాజు ఆజ్ఞగా తెలియచేయండి. అలాగే రాజా. అన్నట్లు మనం అధికార వస్త్రములతో కాక మారువేషములో ఒక సాధారణమైన వస్త్రమును ధరించి ప్రజలను కలుసుకోవలేను. అలాగే రాజా. ఏమిటి, రాజుగారు కొన్ని దినములు అందుబాటులో ఉండరంటున్నారు? ఎవరికీ తెలియని ఈ యాత్ర ఎందుకో ఈ మధ్య రాజుగారి ముఖం చాలా విచారంగా కనబడుతుంది. బహుశా మానసిక ఉల్లాసం కొరకు ఈ విహారయాత్రకు సిద్ధమవుతున్నట్లున్నారు. ఇలాంటి సమయంలోనే మన పనులు చాలా సులువుగా అవుతాయిలేండి. రాజుగారి తిరిగి ప్రయాణం ఎప్పుడో. పదండి, వెళదాం. రాజా, ఈ మారువేషంలో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. మీరు అలాగే ఉన్నారుగా. చూడండి, మనం మాట్లాడే విధానం జాగ్రత్తగా ఉండవలేను. చాలా సందర్భాల్లో మనం స్నేహితుల వల్లే సంబోధించుకునవలేను. నాకు అర్థమైంది రాజా. ప్రజలే రాజు సన్నిధికి వచ్చి వారి సమస్యలు తెలుపుట నాకు తెలుసు. కానీ వారి పరిస్థితులను తెలుసుకోవడానికి స్వయంగా వారిలో ఒకరిగా వెళ్ళటం చాలా ఆశ్చర్యం. పదండి, వెళదాం. అయ్యా, మన అధికారులు పనిచేయు కార్యాలయము. మనం ఈ సర్కారీ ఉద్యోగం పొందడానికి పడిన కష్టం చాలా ఎక్కువ. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత కష్టపడాల్సిన పనే లేకుండా కుర్చీలో కూర్చుంటే చాలు, శాలరీ వచ్చి పడుతున్నది. కొంతమంది కష్టపడి పనిచేసేవారు ఉన్నారేమో కానీ నాకైతే ఇంట్లో ఉండాలంటే పెద్ద బోరుగా ఉంటుంది. ఆఫీస్లో చక్కని ముచ్చట్లు, ప్రజల నుండి వచ్చే గౌరవంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అవును, మన యొద్ద నుండి ఒక ఫైల్ ప్రజల చేతుల్లోకి వెళ్ళాలంటే మన చేతులు తడపాలన్న విషయం ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారండి. మనకొచ్చే జీతం కంటే పైనందే ముడుపులతోనే మన ఇంటి అవసరాలు తీరిపోతున్నాయి. అయ్యా, నా ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు మీ వద్దే ఉన్నాయ్యా. చెప్పాను కదయ్యా, దానికి చాలా ఖర్చు అవుతుందని. అస్తమానం నీ గోవ. చాలా ఖర్చు అవుతుందని చెప్పారా? నేను బ్రతకటమే కష్టంగా ఉంది.
అంత డబ్బులు నేను ఎక్కడి నుంచి తేగలనయ్యా? దయచేసి జాలి చూపండి అయ్యా. అయ్యా, చూడటానికి పేదవాని వల్లే ఉన్నాడు. ఆ ఇంటి పత్రాలు ఇచ్చివేయండి అయ్యా. ఏంటి వీనికి నీ రికమెండేషనా? అందరూ ఇచ్చుకోలేరు కదయ్యా. ఏంటి మా ఒక్కరికి ఇస్తున్నారా? మీరు ఇచ్చే లంచంలో రాజుగారికి కూడా సగం వాటా ఇవ్వాలి. ఎవరి పర్సంటేజ్లు వారికి ఇవ్వాలి. అయినా మీతో మాటలేంటి? అందరూ కలిసి బయట పండి 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 వెళ్ళండి. పేదలకు న్యాయం అందని ఈ పరిపాలనా వ్యవస్థ దేనికో మాలాంటి వాళ్లకు న్యాయం కాదు కదా, సాధారణ గుర్తింపు కూడా లేని పరిస్థితి. రాజా, ఏంటి అణిచివేత? మంత్రి, ఈ సంఘటన నా హృదయ వేదనను ఎక్కువ చేసినది. ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని చూడాలో. ఈ ఉద్యోగం తీసుకునే లంచాల్లో మీకు కూడా పాలు ఉందని ప్రజల్లో ఎన్ని అబద్ధాలు నాటుతున్నారో. దీనికి పరిష్కారం కనుగొనగలమా రాజా? మరి ఒక ప్రాంతానికి వెళదాం. ఈ దినమంతా కష్టపడి పనిచేశారు. ఇవిగో ఈ 1000 రూపాయలు ఇద్దరు సమానంగా తీసుకోనండి. చూడు, పని అనుభవం లేనివాడివి. నన్ను చూసి నిన్ను పనిలోనికి రమ్మన్నారు. నువ్వు చేసిన పనికి ఈ 100 రూపాయలు చాలే, తీసుకో. ఇదేమిటండి, మీతో సమానంగా దినమంతా కష్టపడ్డాను. ఆ యజమానుడు ఇద్దరూ సమానంగా తీసుకున్నామని ధనం ఇచ్చారు కదా. ఏమిటి దౌర్జన్యం? 100 రూపాయలు ఇవ్వటం అన్యాయం. ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడితే ఇవి కూడా ఉండవు. మార్నింగ్ ఇంటికి పో. అయ్యా, బాధపడకు. ఏడవకుండా మరి నన్ను ఏం చేయమంటారయ్యా? బలవంతులే బ్రతుకర్హులుగా ఉన్నారు. గంజి నీళ్ళతో కడుపు నింపుకొని దినమంతా కష్టపడినా సరైన న్యాయం బలహీనులకు లేదండి. నేనంతా గమనించాను. అనారోగ్యంతో మంచాన పడ్డ నా భార్యకు మందులు, ఆకలితో అలమటిస్తున్న నా బిడ్డలకు ఆహారం ఎలా సమకూర్చుకోరు? ఈ సమయంలో ఏడవక నవ్వమంటారా? బాధపడకయ్యా, ఇదిగో నా దగ్గర కొంత ధనం ఉన్నది, కాదనక తీసుకోండి. అయ్యా, మీరే అవసరతలో ఉన్నట్లున్నారు. నా దగ్గర కంటే మీ దగ్గరే ఉంచుకోనండి. కాదనకండి. నీ భార్య మందులకు, నీ పిల్లలకు ఆహారం ఏర్పాటు చేయండి. సరేనయ్యా. రాజా,
ఏంటి అణిచివేత? అనుదిన కూలివారి మధ్యలో కూడా బలవంతుడు బలహీనుని అణిచివేయటమా? మంత్రి, నా హృదయము తీరని దుఃఖములో మునిగిపోయినది. ప్రజల మధ్య సమానత్వమును తీసుకొని రాగలమా రాజా? సరే, మరి ఒక ప్రాంతానికి వెళదాం. ఏం పెద్దాయన దిగాలుగా ఉన్నారు? అయ్యా బాబు, సావాలో బతకాలో తెలియక నా దినమును దిగులుతో గడుపుతున్నానయ్యా. ఏమైందయ్యా? ఏం చెప్పమంటావు బాబు? చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయిన నా కుమార్తెకు వివాహం ద్వారానైనా సుఖమైన జీవితం కలుగుతుందని నేను సంపాదించింది, నేను కలిగి ఉన్నదంతా అమ్మి కట్నం రూపంలో నా అల్లుడింటి వారికి ఇచ్చానయ్యా. ఇదిగోండి, ఇన్నేళ్ళు గడిచిన తర్వాత ఇంకా అదనపు డబ్బు తీసుకురమ్మంటూ కట్నం కొరకు నా కుమార్తెను బాధిస్తున్నారయ్యా. ఇప్పుడు మీ కుమార్తె ఎక్కడ ఉన్నారు? అయ్యో, అదేం చెప్పమంటారు? ఈ వయసులో నన్ను బాధపడడం ఇష్టం లేక చావైనా బతుకైనా తన భర్త దగ్గరే ఉంటానంటూ ఆ బాధలు భరిస్తూ అక్కడే ఉందయ్యా. మీరు చెప్పండి, ఈ పరిస్థితుల్లో నేను ఇంకేమివ్వగలను? నాకున్నటువంటి ఈ పూరి గుడిసె తప్ప నేనేమివ్వగలనయ్యా? నా ఈ స్థితిని చూచుకుంటూ నా కూతురి పరిస్థితి ఆలోచిస్తుంటే నా హృదయము వేదనతో కృంగిపోతుందయ్యా. అయ్యా పెద్దాయన, ఈ వయసులో వేదనతో నిద్ర లేని రాత్రులు గడపడం నీ ఆరోగ్యానికి ప్రమాదకరమయ్యా. అయ్యా, తండ్రి లాంటి వారు మీ కుమార్తెతో పాటు నన్ను మీ కుమారునిగా అంగీకరించండి అయ్యా. అయ్యా, దీన్ని తీసుకోండి. ఏంటి, ఇంత బంగారమా? మీ కుమార్తెకి ఆ బంగారం అందించి కుటుంబం నిలబడేటట్లు చూడండి. అయ్యలారా, మీరెవరో నాకు తెలియదు. కనీసం తిరిగి ఇవ్వగలిగే స్తోమత నా దగ్గర లేదు. అయినా నాలా ముక్కు ముఖం తెలియనటువంటి వానికి మీరు చేస్తున్న ఈ గొప్ప సహాయానికి కృతజ్ఞతలయ్యా. మాటల తర్వాత మీ కుమార్తె కుటుంబం, మీ ఆరోగ్యం ముఖ్యం. వెంటనే బయలుదేరి వెళ్ళండి. ఇప్పుడే వెళ్తానయ్యా. నా కూతురు కుటుంబము కట్టుబడుతుందంటే ఈ వయసులో నాకంతకన్నా సంతోషం ఏముంది. ఉంటానయ్యా. మంత్రి, కుటుంబంగా కలిసి జీవించమని వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కొందరికి ఆస్తులు సంపాదించుకున్నటకు వేదికగా మార్చివేస్తున్నారు. పెళ్ళంటే డబ్బు, ఆస్తి పంపకాలుగా మారినది. రాజా, సంతలో బలిష్టమైన ఎద్దును ఖరీదు కొన్నట్లే ఉంది ఈ పెళ్లి తంతు. ఎంత విచారం! వాస్తవ పరిస్థితులను కప్పపుచ్చి తప్పైన నివేదికలు నా ముందుకి రావటం నన్ను ఇంకనూ కుంగజేయుచున్నది. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనగలమా రాజా? నా అసమర్థతను నేను చూసుకొనగలుగుతున్నాను. మంత్రి, ఒక దేశం లేదా ఒక ప్రాంత ప్రజలకు భవిష్యత్తుకు ఈ యవనస్తులు వెన్నెముక వంటి వారు. అవును రాజా, పాఠశాల విద్య నుంచి వారికి సామెత వాడికే. నేటి బాలలే రేపటి పౌరులని. యూనివర్సిటీలు, కాలేజెస్, ఇంకా అనేక స్థలముల యందు ఉన్న యవనులు ఎలా ఉన్నారో చూద్దాం, పదండి. Taking selfie in all directions. రాజా,
సెల్ఫీస్ రాజా. ఈ మోజులో పడి ఎంతో మంది యవనస్తులు రైల్వే ట్రాక్స్ వద్ద కొండ శిఖరముల మీద నుండి పడి మరణించారు. కెరటాలకు ఎదురుగా నిలబడి సముద్ర గర్భంలో కలిసిపోయిన వాళ్ళు అనేకులు. నేను పెట్టిన ఫొటోస్కి వీడియోస్కి ఎంతమంది లైక్ చేశారో, అద్భుతమైన కామెంట్స్, ఇవన్నీ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. వెంటనే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. చూడండి బాబు, ప్రతిరోజు ఈ మొబైల్స్తో సోషల్ మీడియాతో ముమ్మరంగా ఉంటే చదువుకోవడానికి సమయం ఏది? చూడండి, మమ్మల్ని ఫాలో అవుతున్న వారిని ఎంటర్టైన్ చేయడంలో ఉన్న ఆనందం చదువులో ఉంటుందా ఏమి? అప్డేట్ అవ్వండి. మనుషులతో పని లేకుండానే టెక్నాలజీతో లోకాన్ని నడిపించే రోజులు వస్తున్నాయి. కనీస జ్ఞానం లేని మీలాంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా అర్థం చేసుకోగలరు? అయ్యలారా, మీరందరూ కష్టపడి చదువుకొని డాక్టర్సు, ఇంజనీర్సు, కలెక్టర్సు మరియు అధికారులుగా, ఉపాధ్యాయులుగా మారి సమాజమునకు సేవ చేయవలసిన వారు. ఇలాగా సమయాన్ని వ్యర్థపరచుకోకండి. చూడయ్యా, గూగుల్ కంటే లేటెస్ట్ అప్డేట్ చాట్‌జీపీటీలో కావలసిన సమాచారంను చిటికలో పొందవచ్చు. వంట దగ్గర నుండి వైద్య సహాయం వరకు అన్నీ ఆన్లైన్లో లభించుండగా మనకెందుకు ప్రయాస? పర్స్ కొట్టేస్తారన్న భయమే లేకుండా అకౌంట్లో ఉన్న డబ్బులను ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక ఎంతకాలం పుస్తకాల చుట్టూ టైం వేస్ట్ తప్ప. ఈ మొబైలు ఈనాటి యువతకు దైవం లాంటిది. మంత్రి, ఏమిటి నేను చూస్తున్నది? చిన్నపిల్లలు మొదలుకొని వ్యక్తుల వరకు మొబైల్ బానిసత్వంలో ఉండి వారి శ్రేష్టతను పాడు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సంభవించు సంఘటనలను చూచి పరిపాలనకు నేను యోగ్యుడను కాను. కనులారా ఈ నాశనమును నేను చూడలేను. నా అధికారమును విడిచి ఒక సామాన్యమైన జీవితమును జీవించాలి అనే తీర్మానమునకు వచ్చిందని. ఇంతగా పాడైన సమాజమును మార్చగలిగే విధి విధానాలు లేనివాడిని. పదండి, వెళదాం. రాజా, నిరాశ చెందకండి. చివరిగా అక్కడ ఒక గుంపు కూడుకొని ఉన్నారు. ఒక వ్యక్తి వారితో మాట్లాడుతున్నారు. ఆ మాటలు విని వెళదామయ్యా. సరే, అలాగే. చూడండి ప్రియులారా, మనుషులను దేవుడు యథార్థవంతులుగా నిర్మించను, కానీ వారే మార్గములను చెరిపివేసుకుని మంచి జీవితమునకు దూరమై మరణకరమైన పరిస్థితికి వచ్చి ఉన్నారు. మరణమునకు పాత్రులైన మనుషులను జీవ మార్గములోనికి నడిపించుటకు మానవ రూపములో యేసుక్రీస్తుగా ఈ లోకమునకు రక్షకుడుగా జన్మించను. మనుష్య పాపములకు పరిహారముగా శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను. ఆయన మాత్రమే మన పాప పరిస్థితులను మార్చి సంతోష సమాధానములను అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవ, మీ సమాధానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నమస్కారం అండి. వందనాలయ్యా. మీరు క్రొత్తగా వచ్చినట్లున్నారు. అవునండి. మీరు బోధించున్న మాటలు మత గ్రంథంలోనివా? అయ్యా, మీరు అనుకున్నట్లు మత గ్రంథ మాటలే కాదు కానీ మనిషి జీవిత మార్పునకు అవసరమైన జీవవాక్కులు, దేవుని మాటలు. ఈ మాటలు లంచగొండలను మార్చునా? అయ్యా, మార్చివేయటమే కాదు, అన్యాయంగా తీసుకున్న దానిని తిరిగి ఇచ్చివేయనట్లు చేయను. ప్రజల మధ్య ఉన్న అసమానతను తొలగించునా? కులం,
డబ్బు, అధికారం అనే అడ్డుగోడలను తొలగించి మనందరి సమాధానంతో నింపే సమానత్వంలోనికి నడిపించును. గంజాయి, తాగుడు, సెల్ ఫోన్కు బానిసలుగా మారిన యవనస్తులను మార్చునా? అయ్యా, ఆయన మాటలు ప్రజలను ఆకర్షించటమే కాదు, ఆ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంట చేతనే యవనస్తులు తమ నడవడిని శుద్ధి చేసుకుంటకు ఉపయోగపడును. మీరు చెప్పు, ఆ యేసు ఇంకనో జీవించి ఉన్నారా? ఆయన నేను కలుసుకొనవచ్చునా? అయ్యా, మీరెవరో కానీ మీ హృదయంలో ఎన్నో ప్రశ్నలు, మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నాకు కనపడుచున్నది. ఒక్కటి మాత్రం చెప్పగలనయ్యా, యేసుక్రీస్తు మాటలు జీవపు ఊటలు. ఈ నీరు ప్రవహించు చోట నెల్ల సమస్త జీవకోటి బ్రతుకును. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు రక్షకుడుగా జన్మించిన ఆ క్రీస్తు మాటలే పరిశుద్ధాత్ముడు ఈనాడు పూర్తిగా మనిషి జీవితమును మార్చివేయుటకు వివరించుచున్నాడు. అయ్యా, ఇంతకీ మీరెవరండి? అయ్యా పాస్టర్ గారు, మీలాంటి వారి ముందు సంగతి దాచటం సమంజసం కాదు. ఈయన మన రాజ్యాన్ని వెళ్ళే చక్రవర్తి గారయ్యా. అయ్యా, మీరేంటి ఇలా వచ్చి కూర్చోండి అయ్యా. చూడండి, నా ప్రాముఖ్యత ముఖ్యము కాదు. రాజ్యమంతటలో సంచరించి పరిశీలించి పూర్తి నిరాశపరునిగా ఉన్న నాకు గొప్ప ఊరటను కలిగించే మాటలు విని ఉన్నాను. ఆ క్రీస్తు జనన వృత్తాంతం తెలుసుకోవాలని ఉన్నది. ఏం పాట పాడుతున్నా? ఊడిపోయింది. ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేయాలి. ఆయనను మీకు పరిచయం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఆ యేసుని నా రక్షకునిగా అంగీకరించుచున్నాను. ఈ క్రీస్తు మాటలు ప్రజలను ప్రభావితం చేసి వారి చెడు మార్గాలను విడుదల పొందేటట్లు చేయను. కావున ఈ రక్షణ సువార్తమానము రాజ్యమంతటను ప్రకటించండి. నా ప్రజల యొక్క సమస్యలకే కాదు, నా వ్యక్తిగత సంఘర్షణ కూడా సరైన సమాధానం క్రీస్తు రూపంలో కనుగొన్నాను. అయ్యా, మీరు ఆహ్వానిస్తే ఆయన మీ జీవితంలోనికి ప్రవేశించి మీకు నెమ్మది, సమాధానం, సంతోషం అనుగ్రహించును. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే
నేడు రుజువాయే జన్మించే కుమారులు కన్య గర్భమందున ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినిలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినిలలో